హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. చూడండి, అందరు బాగుండారు కదా. ఈరోజు మా చిన్న వీడియో. మా చిన్నోడికి బాగా ఆకలింది. ఈరోజు టిఫిన్ లేట్ అయ్యేతలకి వచ్చినాడు. కారం దోశ, గారం దోశ, ఎగ్ దోశ అనేతలకి డిసప్పాయింట్ అయినాడు పాపము. కారం దోశ ఉంటే 3 పూటలైనా రోయింపు లేకుండా తింటాడు మా వాడు. కానీ నేను ఈరోజు చేంజ్ చేసిన, ఎగ్ దోశ వేసుకున్నాను సండే అని. చాలా బాగుంటుంది. కారం అంత ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా వేసుకుంటేనే బాగుంటుంది ఎగ్ దోశలో. ఆయిల్ కూడా కారం దోశ ఆయన కోసం. మళ్ళీ కారం దోశలకి పప్పుల పొడి కొట్టేసినామంటే, మంచి పప్పుల పొడి చాలా బాగుంటుంది. దానిపైన కొంచెం ఆయిల్ వేసినామంటే ఎగ్ దోశ కంటే సూపర్గా ఉంటుంది. అందుకని మా వాడికి చాలా ఇష్టము. చూడండి ఎలా వచ్చిందో, చూస్తేనే తినేయాలనిపిస్తుంది. కారం దోశ చూసి మా ఊడికి నవ్వు వచ్చింది. అంతసేపు మూతి ముడుచుకొని ఉన్నాడు. చట్నీ, వడలు, ఎగ్ దోశ, కారం దోశ. మీరు కూడా ఏం తిన్నారు ఈరోజు? బాయ్ బాయ్. అందరికీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా. మా చిన్నోడు అంటున్నాడు, కారం దోశ వాళ్ళమ్మ తర్వాత ఎవరైనా అంట, అంత బాగా చేస్తుందంట. వాళ్ళమ్మ చేస్తే భలే ఉంటుందంట కారం దోశ. ఆ పెద్ద కొడుకు మాత్రం గుడ్డు దోశ తినమన్న తలకి నోట్లో మాట రాలా, నేలకు టాటా చెప్తున్నాడు. అంత తెలివిమంతుడు మా పెద్ద కొడుకు. బాయ్ బాయ్.